హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ జామ్. ఈ జామ్ని బయటకున్న జామ్ లాగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా న్యాచురల్గా, హెల్తీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇప్పుడు ఈ హెల్తీ అండ్ టేస్టీ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దానిమ్మ గింజల్ని వేసుకోవాలి. తర్వాత సగం బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పైనాపిల్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత యాపిల్, తర్వాత జామ పండు, తర్వాత నల్ల ద్రాక్ష, తర్వాత ఒక అరటి పండుని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు మామిడి ముక్కలు వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయకుండా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టెయినర్ సహాయంతో వడపోసుకోవాలి. ఇలా మొత్తం వడపోసుకున్న తర్వాత ఈ వేస్టేజ్ని తీసేయాలి. తర్వాత మిగిలిన ఫ్రూట్స్ ముక్కలను కూడా గ్రైండ్ చేసుకొని ఇలానే వడపోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ వడపోసుకున్న ప్యూరీని కొలుచుకొని పోసుకోవాలి. ఇక్కడ నాకు 2 కప్స్ వరకు ఫ్రూట్ జ్యూస్ వచ్చింది. ఈ 2 కప్పుల్ని మనం మందంగా ఉన్న కడాయిలో వేసుకొని స్టవ్ వెలిగించాలి. 1 కప్పు ఫ్రూట్ జ్యూస్కి 3/4 కప్పు చక్కెర యూజ్ చేయాలి. అంటే 1.5 కప్పుల చక్కెర పడుతుంది. ఇందులో సగం వరకు ముందుగా వేసుకొని గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత మిగిలిన షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జామ్కి మంచి షైనింగ్ వస్తుంది. ఇలా జామ్ మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల జామ్కి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. ఇలా జామ్ ఇంకాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇదే బయటకున్న జామ్లో అయితే నిమ్మకాయకు బదులుగా సిట్రిక్ యాసిడ్ని యూజ్ చేస్తారు. ఇలా మరి కాసేపు ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని టెస్ట్ చేసుకోవాలి. జామ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొద్దిగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ప్లేట్ని వంపితే జామ్ కిందికి జారకుండా ఉంటే జామ్ రెడీ అయినట్లే. జామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ జామ్ని పూర్తిగా చల్లారిన తర్వాత
ఒక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారుగా ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఇంట్లోనే జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ జామ్ని పిల్లలకి బ్రెడ్లో కానీ చపాతీలో కానీ అప్లై చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.